ఓం నమో వెంకటేశాయ. సకల భువనరాజం సర్వశాస్త్రార్థబీజం నయనజిత సరోజం సర్వదా సత్సమాజం అఘకరి మృగరాజం సేవకామర్త్యరాజం దశరథసుతనూజం నౌమ్యహం రాజరాజం. సకల శాస్త్రములకు ఆధారభూతమైనటువంటి వాడు, ఆపదోద్ధరణకి అవతరించినటువంటి దీనవత్సలుడు, రఘుకులోత్తముడు, దశరథ తనయుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 439వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణు శరణు నీకు సర్వేశ్వర అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణు శరణు నీకు సర్వేశ్వర, శరణు శరణు నీకు సర్వేశ్వర, నీ శరణాగతే దిక్కు సామజవరద. శరణు శరణు నీకు సర్వేశ్వర, నీ శరణాగతే దిక్కు సామజవరద. శరణు శరణు నీకు సర్వేశ్వర. వేయు శిరసుల తోడే విశ్వరూపమా, పాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా. వేయి శిరసుల తోడే విశ్వరూపమా, పాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా. మ్రోయుచున్న వేదముల మోహనాంగమా, మ్రోయుచున్న వేదముల మోహనాంగమా. చేయి చేత అనంతపు శ్రీమూర్తి, మ్రోయుచున్న వేదముల మోహనాంగమా. చేయి చేత అనంతపు శ్రీమూర్తి. శరణు శరణు నీకు సర్వేశ్వర, నీ శరణాగతే దిక్కు సామజవరద. శరణు శరణు నీకు సర్వేశ్వర. ముగురు పగటు దేవతలకు ప్రాణబంధుడా, పగటు దేవతలకు ప్రాణబంధుడా. జగమెల్ల కన్నులైన సాకారమా, పగటు దేవతలకు ప్రాణబంధుడా. జగమెల్ల కన్నులైన సాకారమా. శరణు శరణు నీకు సర్వేశ్వర, నీ శరణాగతే దిక్కు సామజవరద. శరణు శరణు నీకు సర్వేశ్వర.
వెలయు సచ్చిదానంద వినోదమా అలరు పంచవింశతి ఆత్మతత్వమా వెలయు సచ్చిదానంద వినోదమా అలరు పంచవింశతి ఆత్మతత్వమా కలిగిన దాసులకు కరుణానిధి కలిగిన దాసులకు కరుణానిధి చలగి వరములిచ్చే శ్రీ వెంకటేశుడా కలిగిన దాసులకు కరుణానిధి చలగి వరములిచ్చే శ్రీ వెంకటేశుడా శరణు శరణు నీకు సర్వేశ్వర నీ శరణాగతే దిక్కు సామజ వరద శరణు శరణు నీకు సర్వేశ్వర శరణు శరణు నీకు సర్వేశ్వర శరణు శరణు నీకు సర్వేశ్వర. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకషష్టితమ సర్గ శ్లోక పారాయణం
తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మహేంద్రధ్వజ సంకాశః వనుషేతే మహాభుజః భుజం పరిఘ సంకాశం ఉపధాయ మహాబలః. కౌసల్యాదేవి దశరథ మహారాజుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి సుమంత్రుల వారు ఎంతగా ఓదార్చినప్పటికీ, కొంత ఊరట చెందినప్పటికీ కూడా ఆ రాముని యొక్క గుణములు మరలా మరలా గుర్తు వచ్చి అంతటి గొప్ప కుమారుడికి దూరమైనటువంటి తల్లి మరి ఆ పుత్ర వియోగ శోకాన్ని ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు తీర్చగలుగుతారు? అందుకనే ఆమె దీనంతటికీ కారణమైనటువంటి వాడు దశరథ మహారాజు అని చెప్పి దశరథ మహారాజుతోటి ఆయన వద్ద తన బాధను బయటకు చెబుతూ, మహారాజా, మీరు చేసినటువంటి ఈ పని వల్ల మీకు కీర్తి రావచ్చు, రామచంద్రమూర్తికి కీర్తి రావచ్చు, కానీ మరి సుఖములకు అలవాటైనటువంటి ఆ సీతారామ లక్ష్మణులు ఎలా ఉండగలుగుతారు అంటూ, కథం నరవరశ్రేష్ఠ పుత్రౌతో సహసీతయ దుఃఖితౌ సుఖ సమృద్ధౌ వనే దుఃఖ్యం సహిష్యత అని అంటూ, ఇప్పటి వరకు అంతఃపురంలో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వారు, రాజకుమారులైనటువంటి వారు, మరి వారు అడవిలో అలాగా జీవించగలుగుతారా? ఎలా ఉండగలుగుతారు? అందులో ముఖ్యంగా సీతాదేవి ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి అంటూ, వారు నిద్రలేచేటప్పుడే సమస్తమైనటువంటి మంగళవాయిద్యములతో నిద్రలేస్తారు. అటువంటి వారు నిద్రపోతున్నప్పుడు ఏదో సింహం మరొక జంతువుని వేటాడి అది గర్జిస్తూ ఉంటే ఆ శబ్దం విని ఉలిక్కిపడి లేవలసి వస్తుంది. అసలు సీతాదేవి ఎలా విని ఉండగలదు భయపడకుండా అని అంటూ, మరి వారి పరిస్థితికి కారణం మీ నిర్ణయమే అని అంటూ మరో మాట అంటున్నది. ఎవరికి వారి వారి యోగ్యతను బట్టి ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్పాలి తప్ప, యుద్ధం చేసేంతటి భుజబలం కలిగినటువంటి వారికేమో నాయనా నువ్వు మూటలు మోయి అని చెప్పి, అలా కాకుండా కేవలము బరువును మోయటం మాత్రమే తెలిసినటువంటి వారికి నువ్వు యుద్ధం చేయమని చెప్పి ఇలాగా కార్యాలని నియోగించకూడదు. ఎవరు ఏ కార్యం చేయటానికి సమర్థులో వారికి ఆ కార్యాన్ని ఇవ్వటం, ఆ కార్యాన్ని నిర్వర్తించమని సూచించడమే మహారాజు యొక్క వివేకంలో ఉంటుందన్నమాట. అటువంటిది రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల విషయంలో, తన దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికుల విషయంలో కూడా
రాజు వారి వారి శక్తి సామర్థ్యములను బట్టి వారి వారికి ఆయా కార్యములను నియోగించాలి అనేది రాజనీతిలో తెలియజేస్తున్నది. మరి అటువంటిది రాజకుమారుడు, సకల సద్గుణోపేతుడు, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రాలు కూడా అభ్యాసం చేసినటువంటి వాడు, భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు, చక్రవర్తి లక్షణములు కలిగిన వాడు, సమస్తమైనటువంటి లోకమును రాజ్యమును రక్షించగలిగిన ఆ భుజబలం కలిగినటువంటి వాడు. మరి ఆ రాముని యొక్క భుజబలానికి తగినటువంటి పని ఏమిటి? ఆయనను రాజుని చేస్తే తన భుజబలంతో రాజ్యం మొత్తాన్ని కూడా కాపాడతాడు. కానీ ఏం చేశావు? ఇప్పుడు ఆ భుజబలం ఏం చేస్తున్నది? ఆ భుజబలం అంటే దానికి చెబుతున్నాడు మహేంద్రధ్వజ సంకాశ. మహేంద్రధ్వజము అంటే ఇంద్రధనస్సు అని అర్థం. ఇంద్రధనస్సులాగా శ్రేయోదాయకంగా ఆ వర్షమును కురిపించేటటువంటి ఆ సూచన ఇచ్చేటటువంటిది అటువంటిది అయిన ఇంద్రధనస్సు వంటి వాడు, లేకపోతే ఇంద్రధనస్సులాగా చూచేటటువంటి వారికి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడైన మనోహరుడైనటువంటి వాడు, మహాభుజ, గొప్ప భుజములు కలిగినటువంటి వాడు, ఆజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ అని చెప్పి మరి రాముడి యొక్క లక్షణములను చెప్పుకున్నాగా. ఆజానుబాహువులు కలిగినటువంటి వాడంటే మోకాళ్ళ వరకు వ్యాపించినటువంటి చేతులు, పొడవాటి చేతులు కలిగిన వాడు. ఆ భుజబలముతోటి బాణములను సంధించాడు అంటే తిరుగులేనటువంటి వాడు. అంతటి మహాభుజ పరాక్రమాలు కలిగినటువంటి వాడైన మహాబల, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి వాడు. అంతేకాదు ఆ భుజములు ఎటువంటివంటే పరిఘ సంకాశం. పరిఘ అనే దానికి ఇక్కడ రెండు అర్థాలు. ఒకానొక ఆయుధం అంటే ఒక శూలంలాగా ఉండేటటువంటి ఒకానొక ఆయుధం అన్నమాట. చూడండి, ఆ శూలంలాగా బరిష అంటుంటారు. ఉండే ఆయుధంతో దూరంగా ఉండే శత్రువులని దాంతో దాడి చేస్తారు. దాన్ని ఒక దండంలాగా వినియోగిస్తూ దగ్గరగా ఉండే శత్రువులను కూడా దాడి చేసి వారించగలుగుతారు. అంతేకాదు దాన్ని అడ్డంగా తిప్పి దగ్గరకు రాకుండా అలా తోసివేయటానికి కూడా వినియోగిస్తూ ఉంటారు. అంటే రాముని యొక్క భుజబలము బాణపరంపరలతోటి దూరంగా ఉండే వారినైనా సరే అవి వధించగలవు, దుష్టులను వధించగలవు. అంతేకాదు ఆ ఖడ్గ చారణంతో దగ్గరగా ఉండే వారినైనా సరే, దగ్గరగా వచ్చి దాడి చేసే వారినైనా సరే ఆయన దండించగలడు. అంతేకాదు తన భుజబలములతోటి దుష్టులను దూరంగా ఉంచగలడు అని అన్నారు. అంతేకాదు పరిఘ అనే దానికి మరొక అర్థము, పూర్వకాలంలో ఇప్పటికీ కూడా ఉండవచ్చు, ద్వారం ఏదైతే ఉందో తలుపులకి వెనకాల అడ్డంగా ఒక అడ్డబద్దీలాగా వేసేవారు. మడత బంధం ఏదో అంటారేమో దాన్ని. అలాగా తలుపులు వేసిన తర్వాత ఈ బయట నుంచి తలుపులు తీయడానికి వీలు లేకుండా అడ్డంగా ఒక బద్దీలాగా ఇనపతో చెక్కతో ఏదో ఒకటి అడ్డంగా పెట్టేవారు. దానిని కూడా పరిఘ అని అంటారు. అంటే ఆ ద్వారానికి ఆ పరిఘను ఎందుకు ఉంచుతాం, గడియను ఎందుకు పెడతాం అని అంటే బయట నుంచి శత్రువులు కానీ లేకపోతే ఇతర క్రూరమైనటువంటి జంతువులు కానీ ఇవేవి కూడా మన గృహంలోకి ప్రవేశించకుండా రాత్రిపూట మరి ఆ విధంగా గడియ లోపల పెట్టేసి పడుకుంటాం కదా. అలాంటి పరిఘ వంటి భుజములు కలిగిన వాడు అని అంటే తమ రాజ్యంలోకి శత్రువుల యొక్క ప్రవేశం అనేదే లేకుండా తన భుజబలమునే అడ్డుపెట్టి రాజ్యమును కాపాడడంలో, తన వారిని తన రాజ్యమును కాపాడడంలో గొప్ప బలం కలిగినటువంటి భుజములు, పరిఘ వంటి భుజములు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మరి అటువంటి భుజములు, అంతటి పరాక్రమము, అస్త్రశస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి తన భుజబలమునే అడ్డుగా పెట్టి రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి ఆ రామచంద్రుని యొక్క ఆ భుజములు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? భుజం ఉపధాయ క్వనుషేతే, తల కింద పెట్టుకుని, అంటే ఏదో ఒక చెట్టు కింద ఆ భుజాలనే ఆ చేతులనే తల కింద పెట్టుకుని దిండుగా పెట్టుకుని పడుకోవటానికి ఆ భుజములు ఆ చేతులు ఇప్పుడు వినియోగపడుతున్నాయి. అంటే రాజుగా ఉండి అందరినీ శాసిస్తూ రాజ్యాన్ని కాపాడవలసినటువంటి ఆ భుజములు ఆ చేతులు ఈనాడు మహారాజా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ వలన అలా అడవికి పంపించడం వల్ల ఆ రాముని యొక్క భుజబలం దేనికి ఉపయోగపడుతున్నది ఇప్పుడు అంటే తల కింద పెట్టుకుని పడుకోవటానికి ఆ చేతులు ఉపయోగపడుతూ ఉన్నాయి. అది కూడా ఎక్కడ? ఏ చెట్టు కిందో తల కింద పెట్టుకుని పడుకుంటాడు.
అలా పడుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇదే రాముడికి ఇవ్వవలసినటువంటి కార్యం. అంతటి భుజపరాక్రమం కలిగిన వాడిని చక్రవర్తిని చేయాలి, కానీ చెట్టు కింద వెళ్ళి పడుకోవయ్యా అని చెబితే ఇదేమి రాజనీతి అని కౌసల్యాదేవి అంటున్నదన్నమాట. చూడండి, ఆశ్రితులను రాజ్యాన్ని రక్షించేటటువంటి మహాభుజములు ఇప్పుడు ఆ చేతులు తల కింద పెట్టుకు పడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కౌసల్యాదేవి అంటున్నది. అయితే వాస్తవం ఏమిటి? ఆ భుజబలం ఏదైతే ఉన్నదో, రాముడి యొక్క భుజబలం యొక్క ఆ శక్తి అనేది ఎప్పుడు తెలిసింది? రాముడు అరణ్యవాసానికి వెళితేనే తెలిసింది కదా. ఎలా తెలిసింది? అరణ్యంలో, దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత 40 నిమిషములలో 16,000 మంది రాక్షసులని ఒక్కడే తన ధనస్సుని చక్రాకృతిలో తిప్పుతూ అన్ని వైపుల నుంచి ఆ రాక్షసులు దాడి చేస్తూ ఉంటే ఆ 14,000 మందిని కూడా 40 నిమిషములలో ఆయన వధించేశాడు. అంటే ఆ రాముని యొక్క భుజబలం అనేది అయోధ్య నగరంలో ఉంటే అది ఉపయుక్తంగా ఉండేది అని కౌసల్యాదేవి భావించినప్పటికీ కూడా వాస్తవానికి అరణ్యానికి వెళ్ళినప్పుడే ఆయన యొక్క భుజబల పరాక్రమం అనేది లోకానికి తెలిసింది. అలాగే ఆయన అవతరించినటువంటి ఆ పరాక్రమానికి కలిగిన సార్థకత, అవతార ప్రయోజనం అనేది కూడా మరి అరణ్యవాసానికి వెడితేనే కలిగింది. కాకపోతే ఇక్కడ కౌసల్యాదేవి తన పుత్రవియోగ శోకంతో రాముడికి పట్టాభిషేకం ఆగిపోయి అడవులకు వెళ్ళవలసి వచ్చిందనే బాధతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నదన్నమాట. మరి ఆ భుజములు తల కింద పెట్టుకుని పడుకునే విధంగా చేసావు కదయ్యా అని చెప్పి అంటూ, పద్మవర్ణం సుకేశాంతం పద్మ నిశ్వాసముత్తమం కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరే క్షణం. అంతేకాదు, మరి అంతటి గొప్పవాడైనటువంటి వాడు, అలాగే ప్రసన్నమైనటువంటి చాలా అందమైనటువంటి ముఖములు, ఆ కేశములు కలిగినటువంటి వాడు, పద్మవర్ణం పద్మపత్రముల వంటి వర్ణము కలిగినటువంటి వాడు, సుకుమారమైనటువంటి వాడు. అంతేకాదు సుకేశాంతం, మిక్కిలి అందమైనటువంటి కేశములు కలవాడు. ఇక్కడ అంత శబ్దానికి అందమైనటువంటి అని అర్థం. అంతఃప్రాంతేంతికే నాశే స్వరూపేతి మనోహరే అని చెబుతూ, అంతమనే దానికి అగ్రము అని, సమీపము అని, అలాగే స్వరూపము అని, మిక్కిలి మనోహరమైనది అనే అర్థం ఉంది. మరి ఇక్కడ సుకేశాంతం, మనోహరమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి వాడు. పద్మ నిశ్వాసం, ఆయన యొక్క నిశ్వాసములు, నిట్టూర్పుల నుండి కూడా తామరపూల వంటి వాసన వచ్చేది. ఆ విధంగా పద్మముల వంటి నిశ్వాసం కలిగినటువంటి వాడు. పుష్కరే క్షణం, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఈ విధంగా సమస్తము కూడా పద్మములతో పోలినటువంటి ముఖము, పద్మములతో పోలినటువంటి కన్నులు, పద్మముల యొక్క గంధము, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా ఉత్తమ పురుష లక్షణములుగా మనకు తెలియజేశారు, సాముద్రికా శాస్త్రంలో తెలియజేశారు. అలాగా ఉత్తమం, శ్రేష్టమైనటువంటి వాడైన రామస్య వదనం, రాముని యొక్క ఆ ముఖము, కదా ద్రక్ష్యామి, ఎప్పుడు చూడగలనో కదా అని చెప్పి కౌసల్యాదేవి బాధపడుతున్నది. భక్తులకి భగవంతుని యందు కూడా ఇదే భావన ఉంటూ ఉంటుంది. స్వామివారిని ఎప్పుడు చూడగలను అంటూ ఆ చూడటం కోసం పరితపించి ఎంతో శ్రమపడి స్వామివారిని ఒక్కసారి చూచిన వెంటనే ఆ శ్రమ అంతా కూడా మర్చిపోతాం కదా మనం. అలాగే ఇక్కడ కౌసల్యాదేవి అనుకుంటుంది, అంతటి గొప్పవాడైన ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని నేను ఎప్పుడు చూడగలనో కదా, అలా చూచినప్పుడే నా జన్మకు సార్థకత. కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని చెప్పి అంటూ ఆ స్వామివారిని చూచినటువంటి కన్నులే కన్నులు, లేకపోతే కన్నులు కావు అని చెప్పి భావిస్తున్నది. ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉండటమే తనకు ఆనందము అని చెప్పి పరిపరి విధాలుగా మరి పరితపిస్తూ ఉన్నది కన్నతలి అయినటువంటి కౌసల్యాదేవి. వజ్రసారమయం నూనం హృదయం మేన సంశయ అపశ్యంత్యా నతం యద్వై ఫలతీదం సహస్రధా. అంతేకాదు మహారాజా, ఇంత పరితపిస్తున్నాను, ఇలాగ కన్నకొడుకు దూరమైనప్పటికీ కూడా, కన్నకొడుకు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా నా హృదయము అంటే పగలటం లేదు, నా గుండె పగిలిపోవటం లేదు అని అంటే, మే నూనం వజ్రసారమయం, నా మనస్సు, నా హృదయము నిజంగా వజ్రంతో
నిర్మించి ఉంటుంది. నా మనస్సు చాలా కఠినమైంది మహారాజా. ఒకవేళ నా మనస్సు సున్నితమైనదే కనుక అయినట్లయితే రాముడు నన్ను విడిచి వెళ్ళిపోయిన వెంటనే ఈ హృదయం పగిలి బర్దలైపోయి ఉండేది. కానీ అలా బర్దలవ్వలేదు. అంటే నా మనస్సు వజ్రసారమయం, అది వజ్రంతో నిర్మించిందో లేకపోతే అతి కఠినమైనటువంటిది. నసంశయ, ఈ విషయంలో సందేహం లేదు. ఎందుకంటే తం అపశ్యంత్య ఇదం సహస్రదాన ఫలతి. ఆ రామచంద్రమూర్తిని చూడలేనటువంటి నేను, అలా చూడలేని పరిస్థితిలో ఉన్నటువంటి నా మనస్సు 1000 ముక్కలు కావటం లేదు అని అంటే నా హృదయం చాలా కఠినమైనది అని దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే నేను ఈ విధంగా రాముడు దూరమైన తర్వాత కూడా జీవించగలుగుతున్నాను అని అంటూ ఇంకో మాట అంటున్నది. సహజంగా మరి ఆ భార్య ఇది కేవలం నా కొడుకు మీద ఉన్న కోపం కాదు, నా మీద ఉన్నటువంటి కోపము. మీకు మీ చిన్న భార్య అంటే చాలా ఇష్టంలే, నేనంటే మీకు ఇష్టం లేదులే, అందుకనే నా మీద ఉన్నటువంటి కోపాన్ని నా కొడుకు మీద చూపించారు అని ఈ విధంగా అంటూ యత్వయా కర్ణం కర్మ వ్యపోహ్య మమ బాంధవా నిరస్తా పరిధావంతి సుఖార్తా కృపణే వనే. సుఖార్హ కృపణేవనే అని అంటూ, సుఖార్హ సుఖములు పొందడానికే యోగ్యమైనటువంటి వారు. అటు వారికి సుఖాన్నే కలిగించాలి. ఎందుకంటే వారిని చూస్తే ఎవరికి వారిని దుఃఖాన్ని కలిగించాలి అని అనిపించదు. అటువంటి వారైన మమ బాంధవాహ, నా ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో బంధువులైనటువంటి వారు. సీతారామ లక్ష్మణుడు ఇక్కడ బంధువులు అంటే చుట్టాలు అని అర్థం కాదు, ఆత్మీయులు అని అర్థం. అంటే బంధువులు అనేవారు ఆత్మీయుల వలె ఉండాలి తప్ప పొడుచుకు తినేవారిగా ఉండకూడదు అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. అందుకనే మమ బాంధవాహ, నా ఆత్మీయులైనటువంటి నా ప్రాణప్రదమైనటువంటి సీతారామ లక్ష్మణులు త్వయా నిరస్తాహ, నీ చేత వెళ్ళగొట్టబడ్డారు. నువ్వు వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేశావు. వ్యపోహ్య వనే కృపణాహ, నీ వలన వాళ్ళు ఈ అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి దీనంగా వాళ్ళు అడవిలో జీవిస్తూ ఉన్నారు. పరిధావంతి, అలాగా అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు అంటే, అరణ్యంలో తిరుగుతున్నారు అంటే ఇది ఇదేదైతే ఉన్నదో ఏతత్ అకరుణం కర్మ, ఇది చాలా దారుణమైనటువంటి, ఏమాత్రము కరుణ దయ దాలి ఇవేమీ కూడా లేనటువంటి, దయాదాలి అంటే ఇవేమీ కూడా లేనటువంటి దారుణమైన కఠినమైనటువంటి పని. ఇది కేవలం నీవు నా మీద ఉన్నటువంటి కోపంతో చేశావు అని చెప్పి కౌసల్యాదేవి తన మీద దశరథ మహారాజుకు కోపం ఉన్నది అని అంటున్నది. పైగా ఇందులో ఉద్దేశ్యము ఎలుక ఇంట్లోకి ప్రవేశించింది అని ఎలుక మీద కోపం ఉంటే ఆ ఎలుకని దండించాలి తప్ప ఇంట్లో ఎలుక దూరింది కదా అని చెప్పి ఇల్లు మొత్తం నిప్పంటించలేం కదా, ఇల్లును తగలబెట్టలేరు కదా. అలాగే ఒకవేళ నా మీద ఏమైనా మీకు కోపం ఉంటే నన్ను దండించాలి కానీ అందరికీ ఉపయోగపడేటువంటి రామచంద్రమూర్తిని అడవికి పంపించడం న్యాయమా మహారాజా అని చెప్పి కౌసల్యాదేవి దశరథ మహారాజుని ఒకంత కరుణతోటి ఒకంత నిలదీస్తూ మరొకంత నిందిస్తున్నట్లుగా ఇలాగ పరిపరి విధాలుగా తన బాధను బయటకు వెళ్ళగక్కుతూ మాట్లాడుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరో రకంగా కూడా అన్వయం చెప్పుకోవచ్చు. యత్ త్వయా కర్మం వ్యపోహ్య సుఖార్హా మమ బాంధవా నిరస్తాహ, ఏ కారణం వలన అయితే నీవు ఆ కరుణను విడిచిపెట్టేసి, కరుణతో కూడినటువంటి కర్మను అంటే ఏదైనా దయతో పనిచేయాలన్నారు, అటువంటి దయతో కూడినటువంటి కర్మను విడిచిపెట్టేసి, దయను విడిచిపెట్టేసి సుఖంగా ఉండవలసినటువంటి నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణుల్ని వెళ్ళగొట్టావో. వనే కృపణాహ పరిధావంతి, వారిని అలాగా వనంలో తిరిగే విధంగా చేశావో అది దారుణమైనటువంటి పని. నువ్వు ఇక్కడ త్వయా అకరుణం కర్మ, నువ్వు అకరుణంగా అంటే ఏమాత్రము కరుణ లేకుండా ఈ పని చేశావు, అందులో కూడా నా మీద ఉన్నటువంటి కోపంతో చేశావు అని అంటూ, అంటే సీతారామ లక్ష్మణులు అడవిలో దీనులై తిరగటానికి కారణము నీలో దయా స్వభావము లేకపోవటమే అని చెబుతున్నదన్నమాట. చెబుతూ ఇంకో మాట అంటున్నది, దానిదేమున్నది, 14 సంవత్సరములు వనవాసం చేస్తారు, ఆ తర్వాత మరలా
మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. పైగా ఈ 14 సంవత్సరములు భరతునికి ఒక అవకాశం ఇస్తున్నాము. ఆ తర్వాత రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత భరతుడు తనకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేస్తాడు, అప్పుడు రాముడు పరిపాలించుకుంటాడులే అని అంటాడేమోనని దానికి కూడా ఈమె చెబుతున్నది. భరతుడు పరిపాలించినటువంటి రాజ్యాన్ని రాముడు మరలా పరిపాలించడం మహారాజా. ఎందుకంటే యది 15 వర్షే రాఘవ పునరేష్యతి జహ్యాద్రాజ్యం చ కోశం చ భరతేనోపభుజ్యతే. 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజ్యాన్ని పొందగలడు కదా, పొందుతాడు కదా అని అంటే ఆ తరువాత కూడా రాజ్యాన్ని రాముడు పొందడు. ఎందుకు అంటే 15 వర్షే 15వ సంవత్సరం అంటే 14 సంవత్సరములు గడిచి 15వ సంవత్సరం వచ్చిన తర్వాత రాఘవ పునః ఏష్యతి. అది రామచంద్రమూర్తి మరలా తిరిగి వచ్చినప్పటికీ కూడా రాజ్యం కోశంచ జహ్యాత్, ఈ రాజ్యాన్ని ఈ సంపదలను కూడా విడిచిపెట్టేస్తాడు, తన అధీనం చేసుకోడు, వీటిని పాలించడానికి ఆయన మనసు అంగీకరించదు. ఎందుకని అని అంటే భరతేన ఉపభుజ్యతే, భరతుడికి ఇచ్చేసావు కదా రాజ్యాన్ని, ఒకసారి భరతుడికి ఇచ్చేసి భరతుడు పరిపాలించిన తర్వాత మరలా తమ్ముడికి ఇచ్చినటువంటి రాజ్యాన్ని తీసుకోవటానికి రాముడు ఆయన మనసు అంగీకరించదు. పైగా భరతుడు పరిపాలించినటువంటి రాజ్యాన్ని రాముడు గ్రహించడానికి ఏమాత్రము రాముడి మనసు అంగీకరించదు. అలా చేయటం రాముడికి ఇష్టము కాదు అని అంటున్నది. భరతేన ఉపభుజ్యతే, భరతుడు మరి ఈ రాజ్యాన్ని అనుభవించిన తర్వాత మరలా రాముడు ఈ రాజ్యాన్ని గ్రహించడానికి ఇష్టపడడు. భరత రాజ్యం కోశంచ జహ్యాత్ నోపలక్ష్యతే. ఇక్కడ మరొక రకంగా కూడా చెబుతున్నారు. ఒకవేళ 15 సంవత్సరముల తర్వాత 14 సంవత్సరముల తర్వాత రాముడు వచ్చినప్పటికీ కూడా భరతుడు ఈ రాజ్యాన్ని అలాగే ఈ సంపదలని నా జహ్యాత్ ఇది నా ఉపలక్ష్యతే, వదిలిపెడతాడు అని చెప్పి నాకు అనిపించడం లేదు. ఎందుకంటే 14 సంవత్సరములు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఎవరికైనా విడిచిపెట్టాలనిపిస్తుందా? అది చాలా కష్టం కదా. అందుకని అంటారు అధికారస్య గర్భశ్చ రుణంచ శ్వానమైథునం ఆగమే సుఖమాప్నోతి నిర్గమే ప్రాణ సంకటము అని చెప్పి, అధికారం కానీ రుణం కానీ ఇవి తీసుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటాయి, కానీ తీర్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి. అధికారం వస్తున్నప్పుడు అలాగే అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ అధికారం పోతున్నది అని అంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుంది. అలాగే ఏదైనా అవసరానికి మనం అప్పు దొరుకుతుందంటే ఆ అప్పు ఎంత వస్తే అంత తీసుకోవడానికి, అప్పు గ్రహించడానికి చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ అప్పు తీర్చేటప్పుడు ఎంతో బాధగా ఉంటుందన్నమాట. అలాగా మరి భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేస్తే ఆ రాజ్యాన్ని అనుభవించడానికి 14 సంవత్సరములు చక్కగా అనుభవిస్తాడేమో, కానీ 14 సంవత్సరముల తర్వాత ఆ రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలి అంటే భరతునికి కూడా మనసు ఒప్పదు మహారాజా అని. అంటే కౌసల్యాదేవి తన అభిప్రాయాన్ని చెబుతున్నది. భరతుడు చాలా సుగుణవంతుడు, సద్గుణోపేతుడు భరతుడు, కానీ సహజంగా మానవ సహజంగా ఉండేటటువంటి లక్షణం ఇక్కడ చెబుతూ ఉన్నదన్నమాట. అన్ని సంవత్సరములు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత రాముడు తిరిగి వచ్చినప్పటికీ కూడా భరతుడు ఆ రాజ్యాన్ని ఇస్తాడని నాకైతే అనిపించడం లేదు అని చెప్పి అంటున్నది. 15 వర్షే రాఘవ పునరేష్యతి. అది మరి 15వ సంవత్సరంలో రామచంద్రమూర్తి వచ్చినప్పటికీ కూడా భరత రాజ్యం కోశించ జహ్యాతి, భరతుడు రాజ్యాన్ని సంపదలను విడిచిపెడతాడు అని నా ఉపలక్ష్యే, నేను అనుకోవటం లేదు, నాకు ఆ విధంగా అనిపించడం లేదు. అంటే ఇప్పుడు ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని మరొకరికి నువ్వు కట్టబెట్టి 14 సంవత్సరముల తర్వాత ఇస్తాను అని అంటున్నావు, కానీ ఆ 14 సంవత్సరముల తర్వాత కూడా వస్తుంది రాజ్యాన్ని రాముడు పొందుతాడు అనే నమ్మకం నాకు లేదు. పైగా ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటిది రాజ్యం, నువ్వు చక్రవర్తివి, నీ చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని నువ్వు స్వయంగా నీ పెద్ద కొడుక్కి ఇవ్వలేకపోతే భరతుడు చేతిలో పెట్టినటువంటి రాజ్యాన్ని భరతుడు అన్నగారికి ఇస్తాడు అని చెప్పి ఎలా ఊహించగలుగుతాం?
మబ్బులో ఉన్నటువంటి నీళ్ల కోసం చెంబులో ఉన్నటువంటి నీళ్లు పారబోసి ఆ వర్షం కోసం ఎదురు చూచినట్లుగా నీ చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని నువ్వు నీ కొడుక్కి ఇవ్వలేక అది నీ చిన్న కొడుకు చేతిలో పెట్టి వాడు పెద్ద కొడుక్కి 14 సంవత్సరముల తర్వాత ఇస్తాడులే అని చెప్పేదైతే అంటున్నావో ఇది జరిగేటటువంటి విషయమేనా? ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు అనిపించడం లేదు అని చెప్పి అంటూ, ఒకవేళ జరిగి భరతుడు ఇవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా రాముడు తీసుకుంటాడనుకుంటున్నావా? రాముడు గ్రహించడయ్యా. 14 సంవత్సరములు భరతుడు పరిపాలించేసిన తర్వాత రాముడు ఈ రాజ్యాన్ని గ్రహించడు. ఎందుకు అంటే అభిమానవంతుడు రామచంద్రమూర్తి అంటూ దానికి ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నది. ఏమిటంటే, భోజయంతి కిల శ్రాద్ధే కేచిత్ స్వానేవ బాంధవాన్ తతః పశ్చాత్ సమీక్షంతే కృతకార్యాద్విజర్షభాన్. చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నది. ఏమిటి అంటే, శ్రాద్ధాదులను నిర్వహిస్తూ ఉంటాం కదా, పితృదేవతలకు తృప్తి పరచడం కోసం శ్రాద్ధములను నిర్వహిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు బ్రాహ్మణ భోజనం అనేది చేయించాలి. ఆ చేయించేటప్పుడు కొంతమంది లోభంతో బయట వారిని కనుక మనం పిలిచాము అంటే వారికి కాస్త ఎక్కువగా సత్కరించవలసి వస్తుంది, ఎక్కువ సంభావన ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి తమలో తామే తమ వారు ఎవరైతే ఉంటారో వారినే పిలుచుకుంటూ వారినే సత్కరించుకుంటూ వారికే భోజనం పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఆ శ్రాద్ధం అనేది పరిపూర్ణం అవ్వాలి, సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి అంటే ఎటువంటి వారికి భోజనాన్ని సమర్పించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, అగ్రోయ సర్వవేదేషు శ్రోత్రియో వేద విద్యువా అని అంటూ అందరికంటే కూడా ఆ శ్రాద్ధంలో మొదట ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే సర్వవేదేషు శ్రోత్రియ, వేదములు చదివినటువంటి వాడు, అలాగే మంచి భోజనం చేసేటటువంటి శక్తి కలిగిన యువకుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని, అంటే శ్రోత్రియుడు యువకుడిగా ఉన్నటువంటి వాడు సద్గుణోపేతుడు అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఆ భోజనము, ఆ నిమంత్రణం ఏదైతే ఉందో నిమంత్రణం చేసి భోక్తగా నియోగించాలి అని చెప్పన్నారు. వేదార్థ విజ్యేష్ఠ అంటూ వేదార్థము తెలిసినటువంటి వాడు, పెద్దవాడు అయినటువంటి వాడు, విద్యావంతుడు, గుణవంతుడు, అదేవిధంగా భగవంతుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు, దురలవాటు లేనటువంటి వాడు, ఇలాగా ఇన్ని లక్షణములు చెప్పి ఈ లక్షణములన్నీ కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు మనకు దగ్గర బంధువైనా దగ్గర బంధు కాకపోయినప్పటికీ కూడా అటువంటి శ్రోత్రియుడికే ఈ భోక్తవ్యంలో ప్రాధాన్యం అనేది ఇవ్వాలి. ఒకవేళ వారు లభించకపోయినట్లయితే, లేకపోతే అటువంటి వారే ఉన్నప్పటికీ కూడా పితృమాతృ పరాశ్చైవ బ్రాహ్మణ శ్రాద్ధదేవత అని కర్మనిష్ట తపోనిష్ట పంచాగ్ని బ్రహ్మచారిణ అని అంటూ కర్మనిష్ఠులు తమ తమ కర్తవ్యములను, అంటే శ్రీకాల సంధ్యావందనములు కానీ తాము చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానమును చక్కగా ఆచరించేటటువంటి వారైన, నిష్ట కలిగినటువంటి వారైన వాడు, వీళ్ళందరూ కూడా మొదట యోగ్యమైనటువంటి వారు. వీరితో పాటుగా జామాతృ యాజ్య శ్వశుర మాతులాహ అని అంటూ మామగారు కానీ, అదేవిధంగా మేనల్లుళ్ళు కానీ, అలాగే అల్లుడు కానీ, మేనమామ కానీ వీరు కూడా యోగ్యులే అని చెప్పి అన్నారు. అంటే మొదటి ప్రాధాన్యం శ్రోత్రియుడైనటువంటి వారికి, ఆ తరువాత ఇలాగ దగ్గర బంధువులైనప్పటికీ కూడా మేనమామ గారి, మామగారు కానీ, మేనల్లుడు కానీ వీరందరికీ ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పంటూ, అందులో కూడా ఎవరైతే తల్లిదండ్రుల్ని చక్కగా సేవిస్తారో వారిని ఆ భోక్తవ్యంలో నిమంత్రణం చేయడం ద్వారా పితృదేవతలకు మరింత ప్రీతి చేకూరుతుంది అని మనకు గరుడ పురాణంలో చెబుతున్నారు. మరి వీరందరూ కూడా బ్రాహ్మణ శ్రాద్ధదేవత పితృమాతృ పరాశ్చైవ బ్రాహ్మణ శ్రాద్ధదేవత, తల్లిదండ్రుల యందు భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ శ్రాద్ధదేవతలుగా తెలియజేశారు. తెలియజేసి మరి ఎటువంటి వారిని నియోగించకూడదు అనే విషయాన్ని కూడా చెబుతూ, రోగి హీనాతిరిక్తాంగ కాణ పౌనర్భవస్తదా అవకీర్ణాదయో అంటూ ఇలాగా, అంటే ఏదైనా రోగముతోటి బాధపడేటువంటి వారు,
తినడానికి శక్తి లేనటువంటి వారు, అటువంటి వారిని నిమంత్రణం చేయటం వల్ల ప్రయోజనం లేదు. అంతే కదండి, పిలిచి భోజనం పెడుతున్నారు అంటే తృప్తిగా తినాలి అంటే చేసినటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా భుజించేవాడిని పిలిచి అతనికి భోజనం పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. కానీ తినలేనటువంటి వాడిని, లేకపోతే అనారోగ్యంగా ఉండేవాడిని కూర్చోబెట్టి అన్నీ పెడితే మాత్రం ఏం తినగలుగుతాడు? వాటి వల్ల ప్రయోజనం ఏముంది? పైగా తినడం అనేది చాలా కష్టంగా భావిస్తాడు, అదొక శిక్షగా భావించి బాధపడతాడు. కావున ఎవరైతే తినడానికి ఇష్టపడేటువంటి వారు, అదేవిధంగా చక్కగా తినగలిగినటువంటి ఆరోగ్యవంతులైనటువంటి వారు, శ్రోత్రియులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాధాన్యం అనేది ఇవ్వాలి అని చెప్పి అన్నారు. మరి కొంతమంది అలా కాకుండా ఎవరైతే తమ ఇంట్లో వారు లేకపోతే తమకు చాలా దగ్గర వారు ఉంటారో వారిని పిలుచుకుని ఎలాగోలా ఆ కార్యక్రమాన్ని కానిచ్చేస్తే సరిపోతుంది. ఎందుకు బయట వాళ్ళని పిలిచినట్లయితే వాళ్ళకి లేనిపోనివన్నీ కూడా ఎక్కువగా సత్కారం చేయవలసి వస్తుంది, ఎక్కువగా ఇవ్వవలసి వస్తుంది అని యోగ్యులైనటువంటి వారిని విడిచిపెట్టేసి తమవారు అనే కేవలము ఈ మాత్సర్యంతో శ్రాద్ధకర్మలలో మొదట తమవారికి భోజనం పెట్టి యోగ్యులైనటువంటి వారిని తరువాత పిలిచి భోజనం పెడతాను అని అంటే ఆ ఉత్తములైనటువంటి ఉత్కర్ష కలిగినటువంటి వారు మరలా భోజనానికి రావటానికి ఇష్టపడరు అంటూ, కేచితు కొందరు ఈ లోకంలో బ్రాహ్మణులు స్వాన్ బాంధవాన్యేవ శ్రాద్ధే భోజయంతి, తమ బంధువులు ఎవరైతే ఉంటారో, తమకు దగ్గర వారు ఎవరైతే ఉంటారో వారికే ఈ శ్రాద్ధంలో భోక్తవ్యాన్ని ఇచ్చి భోక్తలుగా పెట్టి వాళ్ళకి భోజనం ఇస్తారంటే విద్యలోనూ గుణములోనూ అన్నింటిలో గొప్పవాళ్ళు లభించినప్పటికీ వారిని పక్కన పెట్టి తమ వారికే భోక్తవ్యాన్ని ఇచ్చి వారినే భుజింపజేస్తారట. తతఃపశ్చాత్ ఆ తర్వాత కృతకార్యాః, ఆ శ్రాద్ధాన్ని పూర్తి చేసి ద్విజర్షభాన్ సమీక్షంతే, మిగతా ఉత్తమమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సామాన్యంగా భోజనం పెట్టి వారిని పంపించాలి అని చెప్పి అనుకుంటారట. కానీ మరి ఉత్తములైనటువంటి వారు, సకల సద్గుణములు కలిగిన వాళ్ళు, సర్వవేదములను కూడా చదివినటువంటి శ్రోత్రియులైనటువంటి వారు ఈ విధంగా తమను పిలవకుండా ఎవరో ఇతరులను, అంటే ఎవరో ఒకరితోటి అసలు ముఖ్యమైనటువంటి శ్రాద్ధాన్ని కానించేసి తమను మాత్రం కేవలం భోజనం చేయటానికే అన్నట్లుగా పిలిస్తే ఆ శ్రోత్రియులు ఉత్తములు మరలా వస్తారా? రారు కదా అని అంటూ, తత్ర ఏ గుణవంతశ్చ విద్వాంసశ్చ ద్విజాతయః న పశ్చాత్తేభిమన్యంతే సుధామపి సురోపమాః. తమను ముందు పిలవవలసి ఉండగా అలా పిలవకుండా అయోగ్యులైనటువంటి వారితోటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నడిపించేసి యోగ్యులైనటువంటి తమను మాత్రము తర్వాత ఏదో మొక్కుబడిగా పిలిచి భోజనం పెడతాం రెండయ్యా అని అంటే ఆ ఉత్తమమైనటువంటి గుణములు కలిగిన అభిమానవంతులైనటువంటి వారు మరలా వచ్చి భోజనం చేస్తారా? చెయ్యరు కదా. ఆ మాట అంటున్నాడు, తత్రయే గుణవంతశ్చ. అక్కడ ఆ శ్రాద్ధం పూర్తయిన తర్వాత ఏ గుణవంతులు, యోగ్యమైనటువంటి వారు, సదాచార సంపన్నులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు, విద్వాంసశ్చ, విద్వాంసులు పండితులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు, సురూపమాహ, దేవతలతో సమానమైనటువంటి వారు, అలాగే వారిని పిలిచి భోజనం పెట్టినట్లయితే ఏదైనా సిద్ధించేంతటి మహిమ కలిగినటువంటి వారు, ద్విజాతయ, వృద్ధులైనటువంటి వారు, తే పశ్చాత్, తరువాత వారిని పిలిచి భోజనం పెడతాను అంటే సుధాం అపి నా అభిమన్యంతే, భోజనం కాదు సాక్షాత్తుగా అమృతాన్ని తీసుకొచ్చి ఇస్తాము అన్నా సరే ఆ తరువాత వారు వచ్చి గ్రహించరు. ఎందుకు అంటే ఎవరికి ఏ ప్రాధాన్యం ఇవ్వాలో దానిని మొదట వారికి ఇవ్వవలసిందే. అగ్రపూజ ఎవరికి చేయాలో వారికి చేయాలి, కానీ ఎవరో ఒకరితో అగ్రపూజ చేసేసి పూజ్యులైనటువంటి వారిని తర్వాత పిలిస్తే వారి మనసు మాత్రం అంగీకరిస్తుందా? వారు రాగలుగుతారా? అసలు ఆ విధంగా చేయటం సమంజసమా అని చెప్పి కౌసల్యాదేవి నిలదీస్తూ, బ్రాహ్మణేష్వపి తృప్తేషు పశ్చాద్భోక్తుం ద్విజర్షభా నాభ్యుపైతుమలం ప్రాజ్ఞా శృంగచ్ఛేదమి వర్షభా. అప్పుడు అనిపించవచ్చు, అదేమిటండి, అంతకుముందు ముఖ్యంగా భోజనానికి పిలిచి ఎవరైతే భోజనం చేశారో, ఎవరైతే భోజనం పెట్టారో వారు కూడా బ్రాహ్మణులే కదా, కాకపోతే వాళ్ళని చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, సరే అంత యోగ్యమైనటువంటి వాళ్ళు కాకపోయినా వాళ్ళు కూడా బ్రాహ్మణులే కదా,
మరి ఆ తర్వాత వెళ్ళి వీళ్ళు భోజనం చేయొచ్చు కదా అని అంటే ఎవరికి అంటే ఇక్కడ చూడండి, విద్యకు, గుణములకు, యోగ్యతకు ప్రాధాన్యం అనేది మన సనాతన ధర్మంలో మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి విశేషం. అంటే అక్కడ వయస్సుకో లేకపోతే తనవారు అనో దీనికి కాదు ప్రాధాన్యం, వారి యొక్క యోగ్యత ఏమిటి అని పెట్టి దానిని అనుసరించి వారిని గౌరవించాలి తప్ప ముందు తన వాళ్ళందరికీ కూడా చేసుకుని ఏదో చెబుతారు కదా, ముందు వాళ్ళకి మూకుళ్ళు వెనక వాళ్ళకి నాకుళ్ళు అన్నట్టుగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళకి పెట్టేసి మిగిలినటువంటి దాన్ని తర్వాత వాళ్ళకి పెడతాను అంటే ఆ యోగ్యులైనటువంటి ఆ తర్వాత వారు దానిని గ్రహించడానికి ఒప్పుకోరు. దానినే కాదు, అమృతం ఇచ్చినప్పటికీ కూడా మాకు అవసరం లేదు అని చెప్పి తోసి పక్కన పడేస్తారు. అందుకని అంటున్నారు ఇక్కడ, అయితే తృప్తేషు బ్రాహ్మణేష్వపి, ఈ విధంగా ముందు తమ వారికి భోజనాలను సమర్పించేసిన తర్వాత ప్రాజ్ఞా ద్విజర్షభ, ఆ తరువాత పిలువబడినటువంటి ప్రాజ్ఞులైనటువంటి పండితులైనటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులు వృషభాహ, వృషభముల వంటి వాళ్ళు, శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని అన్నారు. వాళ్ళు తర్వాత వచ్చి భోజనం చేయడానికి అంగీకరించరు. ఎందుకు అంటే వృషభాహ శృంగచ్ఛేదం ఇవ, వృషభములు తమ కొమ్ములను నరికేస్తాము అంటే ఆ ఎద్దులు, వృషభములు ఒప్పుకోవు కదా. శృంగచ్ఛేదం చేసిన తర్వాత గడ్డి వేస్తాను అంటే ఆ శృంగచ్ఛేదం చేసినటువంటి వాడి చేతి నుండి అవి గడ్డిని కూడా గ్రహించవు. గడ్డిని కాదు, ఆ వాటికి ఇష్టమైనటువంటి వాటిని ఏది పెట్టినప్పటికీ కూడా తమ శృంగములను ఛేదించినటువంటి వారి దగ్గర నుంచి అవి ఏది కూడా ఆ దానాన్ని కానీ ఆహారాన్ని కానీ గ్రహించవు. అలాగే తమను తక్కువ చేసినటువంటి వారి నుండి భోజనాన్ని గ్రహించడానికి ఉత్తములు ఎవరు కూడా ఒప్పుకోరు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా రామచంద్రమూర్తిని నువ్వు తక్కువ చేసి రామచంద్రమూర్తిని పక్కన పెట్టి భరతుడికి రాజ్యాన్ని ఇచ్చి, భరతుడు కొంతకాలం 14 సంవత్సరములు రాజ్యాన్ని అనుభవించేసిన తర్వాత ఇక రాముడు మరలా వస్తే అప్పుడు భరతుడు రాజ్యాన్ని రాముడికి ఇస్తాడులే, లేకపోతే నేనే కనుక ఉన్నట్లయితే భరతుడి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని భరతుని చేత పాలించబడినటువంటి ఆ రాజ్యాన్ని రామచంద్రమూర్తికి నేనే ఇస్తానులే అంటే రాముడిని పక్కన పెట్టేసి మొదట భరతుడికి ఇచ్చి ఆ తర్వాత రాముడికి ఇస్తాను అంటే రాముడి మనసు అంగీకరించదు. ఎందుకు అంటే శృంగచ్ఛేదం చేసినట్లుగా మొదట ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని మొదట ఇవ్వకుండా పట్టాభిషేకాన్ని ప్రకటించి కూడా ఆ పట్టాభిషేకాన్ని చేయకుండా అడవికి పంపించి 15 సంవత్సరముల తర్వాత ఇస్తాను అంటే ఇప్పుడు ఆ తర్వాత మాత్రము రాముడు ఈ రాజ్యాన్ని గ్రహిస్తాడనుకుంటున్నావా? ఏమాత్రము గ్రహించడు అని కౌసల్యాదేవి మరి రాముడి యొక్క ఆ ఆత్మాభిమానాన్ని తెలియజేస్తూ తన ఆత్మాభిమానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు నీ చిన్న భార్య కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చుకుని పెద్ద భార్య అయినటువంటి నా కొడుకుకి తర్వాత రాజ్యాన్ని ఇస్తాను అంటే అది మనస్సుకి అంగీకరించేటటువంటిదే. ముందు పెద్ద భార్య కొడుకు జ్యేష్ఠుడైనటువంటి రాముడికి ఇవ్వాలి. అలా చెయ్యకుండా తర్వాత ఎప్పుడు ఇస్తానంటే అది మాకు అవసరం లేదు అన్నట్లుగా కౌసల్యాదేవి మరి దశరథ మహారాజుతోటి ఈ విధంగా మాట్లాడుతున్నది. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను తర్వాతి ప్రవచనలో తెలుసుకుందాము. ఇక ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మహేంద్రధ్వజ మహేంద్రధ్వజ సంకాశః సంకాశః మహేంద్రధ్వజ సంకాశః మహేంద్రధ్వజ సంకాశః త్వనుషేతే అనుషేతే మహాభుజః మహాభుజః భుజం భుజం పరిఘ సంకాశం పరిఘ సంకాశం ఉపధాయ ఉపధాయ మహాబలః మహాబలః పద్మవర్ణం పద్మవర్ణం సుకేశాంతం సుకేశాంతం పద్మనిశ్వాసం పద్మనిశ్వాసం ఉత్తమం ఉత్తమం కదా ద్రక్ష్యామి కదా ద్రక్ష్యామి రామస్య రామస్య వదనం వదనం పుష్కరేక్షణం పుష్కరేక్షణం వజ్రసారమయం
వజ్రసారమయం నూనం నూనం హృదయం మే హృదయం మే న సంశయ సంశయః అపశ్యంత్యా అపశ్యంత్యా నతం యద్వై నతం యద్వై ఫలతీదం ఫలతీదం సహస్రధా సహస్రధా యత్వయా యత్వయా అకరుణం కర్మ అకరుణం కర్మ వ్యపోహ్య వ్యపోహ్య మమ బాంధవాః మమ బాంధవాః నిరస్తాః నిరస్తాః పరిధావంతి పరిధావంతి సుఖార్హాః సుఖార్హాః కృపణావనే కృపణావని యది పంచదశే యది పంచదశే వర్షే వర్షే రాఘవః రాఘవః పునరేష్యతి పునరేష్యతి జహ్యాద్రాజ్యం చ జహ్యాద్రాజ్యం చ కోశం చ కోశం చ భరతః భరతః నోపలక్ష్యతే నోపలక్ష్యతే భోజయంతి కిల భోజయంతి కిల శ్రాద్ధే శ్రాద్ధే కేచిత్ స్వానేవ కేచిత్ స్వానేవ బాంధవాన్ బాంధవాన్ తతః తతః పశ్చాత్ సమీక్షంతే పశ్చాత్ సమీక్షంతే కృతకార్యా కృతకార్య ద్విజర్షభాన్ విజర్షభాః తత్ర ఏ తత్ర ఏ గుణవంతశ్చ గుణవంతస్య విద్వాంసశ్చ విద్వాంసశ్చ ద్విజాతయః ద్విజాతయః న పశ్చాత్తే పశ్చాత్తే అభిమన్యంతే అభిమన్యంతే సుధామపి సుధామపి సురోపమాః సురోపమాః బ్రాహ్మణేష్వపి బ్రాహ్మణేష్వపి తృప్తేషు తృప్తేషు పశ్చాద్భోక్తుం పశ్చాద్భోక్తుం ద్విజర్షభాః విజర్షభాః నాభ్యుపైతుమలం నాభ్యుపైతుమలం ప్రాజ్ఞాః ప్రాజ్ఞాః శృంగచ్ఛేదం శృంగచ్ఛేదం ఇవర్షభాః ఇవర్షభాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకషష్టితమే సర్గే ఏకషష్టితమే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర బుద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाद विभूतिं च सौम्या सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशकेतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।